హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే ఆగస్ట్ 3 తర్వాతన ప్రతి ఒక్క ట్రేడర్స్ యొక్క మైండ్‌లోని అతి పెద్ద క్వెషన్ మిగిలిపోయింది. ఈ 3:30 తర్వాత నిఫ్టీ ఎందుకు అంత పెద్ద క్యాండెల్‌ని ఫార్మ్ చేస్తుందని. ఇదివరకే మేము 3 ఆగస్ట్ కన్నా ముందే అంటే 1 ఆగస్ట్ మీకు క్లోజింగ్ ప్రైస్ గురించి మార్పులు చెందిన విధానం అంటే మార్కెట్ క్లోజింగ్ యొక్క విధానం గాని, ఆ తీరు గాని మార్కెట్ ప్రైస్‌ని క్లోజింగ్ ప్రైస్‌ని ఎలా నిర్ధారిస్తారు అనే దాన్ని మేము ఒక వీడియోలోని మీకు అందజేయడం జరిగింది. సో దాన్ని మనం క్లోజింగ్ ఆక్షన్ సెషన్ అని అంటాం. సో ఈ సీఏఎస్ సెషన్ గురించి ఇదివరకే చెప్పాము. కానీ మళ్ళీ ఇంకొకసారి ఈ వీడియో తోటి మీకుండే డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేయాలి అని మేము ముందుకొచ్చేసాము. అయితే ఈ క్లోజింగ్ ఆక్షన్ సెషన్ అంటే ఏంటి? క్లోజింగ్ ఆక్షన్ సెషన్‌లోని యూజువల్‌గా మనకొచ్చే ఆర్డర్స్, బై ఆర్డర్స్ గాని, సెల్ ఆర్డర్స్ గాని ఎగ్జిక్యూట్ అవ్వవు. మొత్తం అన్నీ కలెక్ట్ చేయబడతాయి. ఇలా కలెక్ట్ చేసిన ఆర్డర్స్‌ని ఏవైతే అత్యధికమైన క్వాంటిటీ ఏ ప్రైస్‌లో అయితే ట్రేడ్ అవుతుందో అక్కడ ప్రైజెస్‌ని మ్యాచ్ చేయడం జరుగుతుంది. సో ఇలాగా ప్రైస్ డిస్కవరీకి గురయ్యి క్లోజింగ్ ప్రైస్ అనేది చాలా ట్రాన్స్పరెంట్ మేనర్‌లో మనం కంప్యూట్ చేసి అరైవ్ చేస్తాము. సో ఈ పర్టిక్యులర్ మార్పు తేవడానికి వెనకాతల గల కారణాన్ని మేము ఇదివరకు ఎక్స్‌ప్లెయిన్ చేసాం. కానీ దీనివల్ల అసలు క్లోజింగ్ ప్రైస్ మారడం వల్ల ఎఫ్&ఓ ట్రేడర్స్ ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తని చూపించాలి అండ్ ఇది ఎలాగా అందరిని ఎఫెక్ట్ చేస్తుంది, ఎందుకు ఇంత పెద్ద క్యాండిల్‌ని ఫార్మ్ చేస్తుంది, ఇవన్నిటిని కూడా ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకురావడం అనేది చేయడానికి వచ్చేసాం. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా ఈ వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఇటువంటి అప్డేట్స్‌ని తీసుకొస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్య అండి. ఈరోజు మనం చూడబోయేది మార్కెట్ యొక్క క్లోజింగ్ ప్రైస్ సీఏఎస్ మోడల్ ద్వారా ఎలా అసలు క్యాలిక్యులేట్ అవుతుందని. మొట్టమొదటి విషయం చూడాలి ఏంటంటే, ఆక్షన్ అయ్యేసరికి కూడా ప్రైస్ డిస్కవరీ అనేది జరుగుతూనే ఉంటుంది. నిఫ్టీ స్క్రీన్ మీద మనకి ప్రైస్ ఫ్లాట్‌గా కనిపించినా దాని వెనకాతల ఒక పెద్ద కథే జరుగుతూ ఉంటుంది. ఈ స్టాక్ ప్రైజెస్ అనేవి ఏవైతే ఇండికేటివ్ ప్రైజెస్ ఉంటాయో అవి ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి. మార్కెట్ యొక్క ఆర్డర్స్ అవ్వచ్చు, ఎన్ఎస్ఈ యొక్క క్లోజింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ క్లోజింగ్ ప్రైస్ మీద ఆధారపడిపోయి ఉంటుంది. ఎందుకంత పెద్ద క్యాండిల్ అనేది ఫార్మ్ అవుతుందని మనం వీడియో మొదట్లో చూసాం కదా. సో దానికి ఆన్సర్ ఏంటి అని అంటే, ఎప్పుడైతే ఈ ఆక్షన్ అనేది ముగిసిపోయి మనకి క్లోజింగ్ ప్రైస్ అనేది నిర్ధారించబడుతుందో ఆ క్లోజింగ్ ప్రైస్ అనేది 3:15 పిఎంకి ఏదైతే లెవెల్లోని మనం ఒక ప్రైస్ని కంప్యూట్ చేస్తాం కదా, ఈ రెండు ప్రైజుల మధ్యన ఎక్కువ వ్యత్యాసం ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ క్యాండిల్ అనేది కొంచెం పెద్దగానే కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ క్లోజింగ్ ఆక్షన్ సెషన్ వల్ల ఎఫ్&ఓ ట్రేడర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి? క్లోజింగ్ ఆక్షన్ సెషన్ గురించి తెలుసుకోవాలని అంటే, ఈ క్యాష్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి 3:15 తర్వాత ఈ సెషన్లోకి వెళ్ళిపోతాయి. మొట్టమొదటిది. రెండోది నిఫ్టీ ఎఫ్&ఓ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం 3:40 వరకు మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. నాన్ ఎక్స్పైరీ డే రోజైతే డెరివేటివ్స్ యొక్క సెటిల్మెంట్ ఈ స్పాట్ క్లోజింగ్ ప్రైస్ కి దగ్గరగా మ్యాచ్ అవ్వకపోయినా పర్లేదు. కాకపోతే ఏ రోజులో అయితే ఇది ఎక్స్పైర్ అవుతాయో అప్పుడు డెరివేటివ్స్ యొక్క సెటిల్మెంట్ ఆర్ ఈ ఆర్డర్స్ అనేవి ఆటోమేటిక్ గా ఆ రోజు యొక్క క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఫిక్స్ అవుతుందో దానికి అగేన్స్ట్ గానే ఎగ్జిక్యూట్ అయిపోతాయి. రెండవది, ఏదైతే ఈ క్లోజింగ్ ప్రైస్ అనేది మనం కంప్యూట్ చేసి అరైవ్ అయ్యి అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేస్తారో దాంట్లోని ఎక్స్పైరింగ్ ఫ్యూచర్స్ ఏవైతే ఉంటాయో సెటిల్మెంట్ లెవెల్లోకి వెళ్ళేటప్పుడు వాటి యొక్క రీప్రైజింగ్ అనేది షార్ప్గా జరుగుతుంది. సో ప్రైస్ అనేవి మన క్లోజింగ్ ప్రైస్ తెలిసిపోయినప్పుడు ఇన్ రిలేషన్ టు దట్ ఈ ఎక్స్పైరింగ్ ఫ్యూచర్స్ ఏవైతే ఉంటాయో దాని యొక్క ప్రైసెస్ అడ్జస్ట్ అయిపోతాయి. సో అలానే ఆప్షన్స్ ని కూడా దాని యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ తోటి ఈ క్లోజింగ్ ప్రైస్ కంపేర్ చేయడం జరిగి అక్కడ కూడా షార్ప్గా రీప్రైజింగ్ అనేది జరగడం అవుతుంది. సో ఈ రీప్రైజింగ్ అనేవి మనం అడ్జస్ట్మెంట్స్ లాగా ఆలోచించుకోవాలి. సో నెక్స్ట్, ఇప్పుడు ఒక ఉదాహరణకు గాని మనం చూస్తే ఒక రీసెంట్ ఎక్స్పైరీ విషయం గాని తీసుకున్నట్టయితే 3:15 పిఎంకి ఉండే దాని యొక్క రెఫరెన్స్ ప్రైస్ కన్నా ఒక 150 పాయింట్స్ ఎక్కువలోని క్లోజింగ్ ప్రైస్ అనేది నిర్ధారించబడింది. ఏవైతే స్టాక్స్ ఒక 20-30 పాయింట్స్ అంటే 3:15 పిఎం కల్లా అవి అవుట్ ఆఫ్ ద మనీ కింద ఉన్నాయి కాస్త అది ఇన్ ద మనీ సెటిల్మెంట్ కింద మారిపోయింది క్లోజింగ్ ప్రైస్ వచ్చిన తర్వాత. ఏవైతే పెద్ద పెద్ద ఆర్డర్స్ ఉంటాయో హెవీ వెయిట్ ఆర్డర్స్ మనము అంటే స్టాక్ ప్రకారంగా హెవీ వెయిట్లోనే అవి ట్రేడింగ్ చేస్తూ ఉంటాయో వాటికి కూడా ఇటువంటి ఆక్షన్ ప్రైస్ కానీ ఇటువంటి క్లోజింగ్ ప్రైస్ మీద ఎఫెక్ట్ అనేది చాలా వరకు ఉంటుంది. క్లోజింగ్ ప్రైస్ అనేది ఇక్కడ ఈ కొత్త మెథడ్లో ఎలా నిర్ధారిస్తారు అని అంటే, ఆక్షన్ యొక్క రూల్స్ అండ్ మాక్సిమం క్వాంటిటీ ఎక్కడ ట్రేడ్ అవుతుందని ఈ ట్రేడ్ క్వాంటిటీ రూల్స్ ని కూడా పాటిస్తారు. సో ఇలాగ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎఫ్&ఓ వాళ్ళు ట్రేడర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, 3:15 తర్వాత అడిషనల్ గా ఒక సెటిల్మెంట్ రిస్క్ అనేది ఉంటూనే ఉంటుంది ఈ మోడల్లోని. మీరు కానీ రిస్క్ ని అవాయిడ్ చేయాలి అని అనుకుంటే అప్పుడు 3:15 కన్నా ముందే మీరు ఏదర్ హెడ్జింగ్ పొజిషన్ తీసుకోవాలి లేకపోతే స్క్వేర్ ఆఫ్ చేసేసుకోవాలి. అండ్ రెండవ భాగం ఈ వీడియోలోని ఏం చెప్పాలని అనుకుంటున్నామంటే, అసలు ఈ కాస్ అనేది మొత్తం స్టాక్ ఇన్వెస్టర్స్ ని అసలు ఎలాగా ప్రభావితం చేస్తుంది. సో మొట్టమొదటిది, ఎవరైతే స్టాక్స్ కేవలం అంటే నాన్ ఎఫ్ఓ ఎనేబుల్డ్ స్టాక్స్ ఏవైతే నార్మల్ స్టాక్స్ ఉంటాయో దాని యొక్క ట్రేడింగ్ టైం ఇంకా 3:30 దాకే ఉంది. అండ్ ఈ కాస్ అనేది ఎఫ్&ఓ ఎలిజిబుల్ షేర్స్ కి మాత్రమే అప్లై అవుతుంది. అండ్ నెక్స్ట్, ఇండెక్స్ అండ్ స్టాక్ ఫ్యూచర్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో
ఇవి రెండు కూడా ట్రేడింగ్ టైంని 340 దాకా పెంచడం మనం చూసాం. సో ఇది వరకు నుంచి ఇప్పటిదాకా మార్పులు ఏంటి అని అంటే ఈ పర్టికులర్ సెగ్మెంట్లోని లాస్ట్ 30 మినిట్స్లో ఏదైతే ట్రేడ్ అవుతుందో అక్కడ హైయెస్ట్ క్వాంటిటీ ఏ ప్రైస్లో అయితే ఎఫెక్ట్ అవుతుందో ఆ ప్రైస్ని తీసుకుని వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అని వాటన్నిటికీ కూడా వెయిట్స్ ఇవ్వడం జరిగి దాని నుంచి యావరేజ్ ప్రైస్ అనేది క్యాలిక్యులేట్ అయ్యేది. సో ముందు క్లోజింగ్ ప్రైస్ అనేది ఒక యావరేజ్ ప్రైస్ కింద రావడమే మనం చూసాము. కానీ ఇప్పుడు కాస్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఒక సింగిల్ ఎగ్జిక్యూటబుల్ క్లోజింగ్ ప్రైస్ అనేది మనం అరైవ్ చేయగలుగుతున్నాం. సో ఇది ఇంకా మంచి ట్రాన్స్పరెంట్ వే అనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మన టైమ్ లైన్స్ యొక్క ఆధారంగా కానీ చూసినట్టయితే అసలు ఈ క్లోజింగ్ ఆప్షన్ సెషన్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఎటువంటి మార్పులు వచ్చినాయి. మొట్టమొదటిది నార్మల్ క్యాష్ మార్కెట్ ట్రేడింగ్ 3:15 కల్లా స్టాప్ అయిపోతుంది. తర్వాత ఈ 3 నుంచి 3:15 మధ్యలో ఏదైతే వాల్యూమ్లో ట్రేడింగ్ అనేది జరుగుతుందో మళ్ళీ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ యొక్క ఆధారంగా రెఫరెన్స్ ప్రైస్ అనేది మనం డ్రా చేస్తాం. సో ఈ రెఫరెన్స్ ప్రైస్లోనే మనం పెట్టే ఆర్డర్స్ అన్నీ కూడా కలెక్ట్ అవుతాయి. సో కలెక్ట్ అయిన తర్వాత ఈ రెఫరెన్స్ ప్రైస్కి +or-3% అనే ఒక ప్రైస్ బ్యాండ్ని మనం ఫిక్స్ చేస్తాం. తర్వాత 350 నుంచి 320 మధ్యలోని మనము క్లోజింగ్ ఆప్షన్ సెషన్ ట్రాన్సిషన్లోకి వెళతాం. ఈ టైంలో ఆర్డర్స్ ఏవి ప్లేస్ చేయడానికి ఉండదు. 320 నుంచి 325 PM మధ్యలో ఏమవుతుంది, మార్కెట్ ఆర్డర్స్, లిమిట్ ఆర్డర్స్ని మీరు ప్లేస్ చేయొచ్చు, కానీ ఇవి వెంటనే ఎగ్జిక్యూట్ అవ్వవు. కలెక్ట్ అవుతాయి, ఒక చోట కలెక్ట్ అయ్యి అవి అలాగే మార్కెట్లో హోల్డ్ అవుతాయి. నెక్స్ట్ 325 నుంచి 330 మధ్య ఈ పర్టికులర్ టైంలోని లిమిట్ ఆర్డర్స్ అనేవి ఏవైతే మీరు ప్లేస్ చేయగలుగుతారో తర్వాత ఈ ఓపెన్ ఎంట్రీ విండో ఏదైతే ఉంటుందో 328 నుంచి 330 మధ్యలో ర్యాండమ్గా ఏ నిమిషం అన్నది క్లోజ్ అయిపోతుంది. 330 తర్వాత యాక్చువల్ క్లోజింగ్ ప్రైస్లో కంప్యూటేషన్కి వెళ్ళిపోతాం. సో ఈ కంప్యూటేషన్లో ఏంటి అని అంటే ప్రైస్ మ్యాచింగ్ అనేది జరుగుతుంది. ఎక్కువ క్వాంటిటీ ఎక్కడ ట్రేడ్ అయింది అండ్ ఈ ప్రైసెస్ మధ్యలో ఎలా మ్యాచ్ చేయాలి అండ్ అలా మ్యాచ్ చేసిన ప్రైస్ని వీళ్ళు క్లోజింగ్ ప్రైస్గా నిర్ధారిస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 322 PMకి మీరు కానీ HDFC షేర్స్లోని మీ యొక్క ఆర్డర్ని ప్లేస్ చేస్తే అది వెంటనే అయితే ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇలాగా ఈ తీరులోని క్లోజింగ్ ఆప్షన్ సెషన్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత క్లోజింగ్ ప్రైస్ని క్యాల్కులేట్ చేసే విధి విధానాలు మారిపోయినాయి. అయితే మనకు అసలు టేక్అవేస్ ఏంటి, ఈ మొత్తం వీడియో యొక్క తాత్పర్యం ఏంటి అని అంటే నాన్ F&O షేర్స్ని 330 దాకా మనకి ట్రేడింగ్ టైం యూజువల్గానే నడుస్తుంది. F&O ఎనేబుల్డ్ షేర్స్కి మాత్రమే ఈ 315 కల్లా ఆప్షన్ మోడ్ 315 కల్లా క్లోజ్ అయ్యి తర్వాత ఆప్షన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ F&O కాంట్రాక్ట్స్కి సంబంధించి ట్రేడింగ్ పీరియడ్ అనేది ట్రేడింగ్ టైం అనేది 340 దాకా ఉంది. సో అదండి ఏదైతే మరొక్కసారి క్లోజింగ్ ఆప్షన్ సెక్షన్ అసలు ఏంటి, దీనివల్ల ఎటువంటి విషయాల్లో మార్పులు ఉంటాయి, F&O ట్రేడర్స్ ఎటువంటి విషయాలపైన వాళ్ళ యొక్క దృష్టిని పెట్టాలి, ఎలా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి అండ్ మిగతా నార్మల్గా స్టాక్ ఇన్వెస్టర్స్కి సంబంధించి కూడా అసలు ఈ పర్టికులర్ వచ్చిన మార్పుల వల్ల ఎటువంటి ప్రభావాలు వాళ్ళు గురవుతారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసామని నమ్ముతూ ఎవరెవరికైతే ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది ఐ థింక్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి అసలు ఏంటిది ఏం జరుగుతుందో ఒక అవగాహన లేని వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. సో దట్ వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది పెంచుకుని మంచి డెసిషన్స్ అనేవి తీసుకుంటారు. సో ఆన్ దట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకి రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.